హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్లైండ్ విత్ అను. నా పేరు అనూహ్య. మీరు కనుక నన్ను ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో మీరు బ్యూటీ, లైఫ్ స్టైల్, ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ చూడొచ్చు. ఈరోజు వీడియో మాత్రం ఇట్స్ స్పెషలీ గోయింగ్ టు బీ ఆల్ అబౌట్ లిప్స్టిక్స్. మీ అందరికీ ఈ రెడ్ లిప్స్టిక్ అబ్సెషన్ ఏంటో నాకు తెలీదు. నేను ఇంతకుముందు షార్ట్స్ వీడియోలో కూడా చెప్పాను. రెడ్ లిప్స్టిక్ అబ్సెస్డ్ ఉన్న వాళ్ళందరికీ ఇండియన్ స్కిన్ టోన్కి సెట్ అయ్యేటట్టు ఒక 5 డిఫరెంట్ రెడ్ లిప్స్టిక్ షేడ్స్ నేను మీ అందరికీ ఈ వీడియోలో చూపించబోతున్నాను. దే ఆర్ గోయింగ్ టు బీ బ్రౌన్ స్కిన్ ఫ్రెండ్లీ, పిగ్మెంటెడ్, అఫోర్డబుల్, అన్నిటికంటే ఇంపార్టెంట్. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ దిస్ వీడియో. మీ అందరికీ ఈ 5 లిప్స్టిక్స్ చూపించే ముందు ఒక చిన్న డిస్క్లైమర్ ఇద్దాం అనుకుంటున్నాను. ఈ లిప్స్టిక్స్ అన్ని దే ఆర్ ఓన్లీ అవైలబుల్ ఇన్ ఇండియా. నాకు రీసెంట్గా ఒక పర్సనల్ ప్యాకేజ్ వస్తే నేను అందులో తెప్పించుకున్నాను అనమాట. అండ్ ఇవి ఇండియాలో నైకాలో, అమెజాన్లో అన్నిట్లో అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఒకవేళ యూఎస్లో ఉండి ఇలాంటి లిప్స్టిక్స్ కోసం చూస్తున్నట్లయితే రెడ్ లిప్స్టిక్స్ కానీ అఫోర్డబుల్ లిప్స్టిక్స్ ఆన్ బ్రౌన్ స్కిన్, నేను వెరీ సూన్ ఆ వీడియో కూడా చేస్తాను. మీ అందరినీ నేనేమి అబెండన్ చేయట్లేదు, చేస్తాను, బట్ గివ్ మీ సమ్ టైమ్. సో ఫర్ నౌ ఇట్స్ గోయింగ్ టు బీ లిప్స్టిక్స్ అవైలబుల్ ఇన్ ఇండియా. సో ఫస్ట్ లిప్స్టిక్ నా చేతుల్లో ఉన్నది మార్స్ కాస్మెటిక్స్ నుంచి మ్యాట్ లిక్విడ్ లిప్స్టిక్. నేను షార్ట్స్ వీడియోలో ఒక వీడియోలో స్వాచ్ చేసినప్పుడు చూసి ఉండొచ్చు. సో ఈ లిప్స్టిక్ షేడ్ వచ్చేసి పింక్ పెవిలియన్. షేడ్ పింక్ పెవిలియన్ అని ఉంది, కానీ దిస్ ఇస్ యాక్చువల్లీ నైస్ కూల్ టోన్ రెడ్ కలర్ అనమాట. ప్యాకేజింగ్ అంతేం బాగాలేదు, అంటే నాకు వచ్చిన ప్రోడక్ట్కి ప్యాకేజింగ్ అంతా ఇట్స్ కంప్లీట్లీ ఆఫ్. చూస్తే ఎవరో వాడేసి ఇచ్చిన లిప్స్టిక్లా ఉంది, బట్ ఇట్ వాస్ సీల్డ్. ఐ కెన్ టెల్ యూ దట్. సో నేను ఫస్ట్ మీకు మేకప్ లేకుండా స్వాచ్ చూపిస్తాను. నా స్కిన్ మీద ఎలా కనిపిస్తుంది వితౌట్ మేకప్ అనేది. ఆబ్వియస్గా విత్ మేకప్ ఖచ్చితంగా బాగుంటుంది, వితౌట్ మేకప్ సూట్ అయితే. సో ఫస్ట్ మీరు అది చూసేయండి, తర్వాత దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఈ లిప్స్టిక్ వచ్చేసి మార్స్ లిక్విడ్ లిప్ కలర్ ఇన్ ద షేడ్ 13 పింక్ పెవిలియన్. అండ్ ఇది మీకు 200 రూపీస్కి అవైలబుల్గా ఉంది. దిస్ ఇస్ అ వెరీ నైస్ కూల్ టోన్ లిక్విడ్ లిప్స్టిక్. అంటే దీంట్లో కొంచెం పింక్ హింట్ అనేది మీకు ఎక్కువ కనిపిస్తుంది రాదర్ దాన్ రెడ్ ఇన్ రియల్ లైఫ్. మీకు లైట్స్లో కొంచెం డిఫరెన్స్ కనిపించవచ్చు. అండ్ ఐ థింక్ దట్ ఈస్ అ రీజన్ వై ఈ లిప్స్టిక్కి పింక్ పెవిలియన్ అని పేరు కూడా పెట్టింది. బట్ దిస్ ఇస్ నాట్ అ పింక్ లిప్స్టిక్. లిప్స్టిక్ అప్లై చేసుకున్న వెంటనే ఫస్ట్ హెవీగా అనిపిస్తుంది, బట్ తర్వాత ఇట్ డ్రైస్ డౌన్ టు వెరీ వెరీ థిన్ లేయర్. మీకు అసలు లిప్స్టిక్ ఉందా లేదా అన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. మీరు కనుక ఒకవేళ మ్యాట్ లిప్స్టిక్స్ యూజ్ చేస్తూ ఉంటే మీకు ఇప్పుడు నేను చెప్పేది అర్థమవుతుంది. సో జనరల్గా మ్యాట్ లిప్స్టిక్స్ ఏంటంటే అప్లై చేసుకున్నాక కొంచెం టైం పడుతుంది సెటిల్ డౌన్ అవ్వడానికి, ఆ మ్యాట్ ఫినిష్ అనేది రావడానికి. బట్ దిస్ వన్ ఇట్ ఈస్ వెరీ క్విక్. నేను కింద లిప్కి అప్లై చేసి పైన లిప్కి అప్లై చేసుకునే లోపే లోవర్ లిప్ ఇస్ ఆల్రెడీ కంప్లీట్లీ డ్రై. సో అంత క్విక్ అనమాట. అండ్ లైక్ ఐ సెడ్, దిస్ డ్రైస్ డౌన్ టు అ వెరీ థిన్ లేయర్. మీకు అసలు లిప్స్టిక్ ఉన్నట్టు కూడా అనిపించదు. అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంది. నాకు పిగ్మెంటెడ్ లిప్స్ ఉన్నాయి అండ్ ఐ హ్యావ్ వెరీ డ్రై అండ్ చాప్డ్ లిప్స్. నా లిప్స్ మీద కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. ఈ లిప్స్టిక్కి ఒక పౌడరీ మ్యాట్ ఫినిష్ ఉంది. అంటే మీరు అప్లై చేసుకున్నప్పుడు ఇట్ ఫీల్స్ లైక్ మీ లిప్స్ మీద పౌడర్ ఉంటే ఎలా అనిపిస్తుంది అలా ఉంటుంది, బట్ ఇట్ హ్యాస్ అ మ్యాట్ ఫినిష్. సో బేసిక్గా వెరీ కంఫర్టబుల్ ఫార్ములా అనమాట లిప్స్టిక్స్కి. అండ్ దిస్ ఇస్ ట్రాన్స్ఫర్ ప్రూఫ్. మీరు ఏం చేసినా సరే దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు స్మచ్. లాంజివిటీకి వచ్చేసరికి ఇది ఈజీగా ఒక 6 to 7 hours లాస్ట్ అవుతుంది మీ లిప్స్ మీద. బట్ ఇఫ్ యూ ఈట్ ఎనీథింగ్, లేదంటే మీరు ఏదన్నా హెవీ మీల్ తీసుకుంటే ఖచ్చితంగా దిస్ విల్ వేర్ ఆఫ్. కానీ ఏంటంటే ఒక మంచి టింట్ అనేది మీ లిప్స్ మీద ఉంటుంది. ఒక రెడ్ టింట్ అనేది మీ లిప్స్ మీద ఖచ్చితంగా ఉంటుంది. చూడ్డానికి ప్యాచీగా డ్రైగా అలా అస్సలు కనిపించదు. బికాస్ నావి డ్రై లిప్స్ కాబట్టి ఐ కెన్ క్లియర్లీ టెల్ దాట్. నేను ఈ లిప్స్టిక్స్ అన్నీ టెస్ట్ చేసి, నేను మీల్స్ తిని, వాటర్ తాగి, కాఫీ తాగి, ఇవన్నీ చేశాక మీకు ఈ రివ్యూ అండ్ ఈ లిప్స్టిక్స్ వీడియో చేస్తున్నాను. సో యూ కెన్ అండర్స్టాండ్. డే అంతా యూ కెన్ ఫీల్ వెరీ కంఫర్టబుల్. యూ డోంట్ హ్యావ్ టు థింక్ అబౌట్ ఓకే నా లిప్స్ డ్రై అయిపోతున్నాయి, నేను లిప్స్టిక్ తీసేయాలి అని. వెరీ కంఫర్టబుల్ ఫార్ములా. నాకైతే పర్సనల్గా చాలా నచ్చింది. మూవింగ్ ఆన్ టు సెకండ్ లిప్స్టిక్. నా చేతుల్లో ఉన్నది ఇన్సైడ్ కాస్మెటిక్స్ మేకప్ ఎసెన్షియల్స్ నాన్ ట్రాన్స్ఫర్ ప్రూఫ్ లిప్ కలర్. దిస్ ఇస్ ఇన్ ద షేడ్ 22 Autumn. సో వీళ్ళు క్లెయిమ్ చేయడమే చాలా క్లెయిమ్స్ ఉన్నాయన్నమాట. వెబ్సైట్లో నేను చూశాను. వాటర్ ప్రూఫ్, ట్రాన్స్ఫర్ ప్రూఫ్, కిస్ ప్రూఫ్, లైక్ ఎన్ని ప్రూఫ్స్ అవైలబుల్గా ఉంటే అన్నీ ఉన్నాయి ఈ లిక్విడ్ లిప్స్టిక్కి. సో అది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ నేను టెస్ట్ చేశాను కూడా అవన్నీ. మీరు కొన్ని క్లిప్స్ ఈ వీడియోలో చూస్తారు ఇప్పుడు. ఇది ఒక మంచి ఎలా అంటే క్రిమ్సన్ రెడ్ కలర్ అని చెప్పొచ్చు ఫర్ ఇండియన్ స్కిన్ టోన్.
నాకు దిస్ ఇస్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ షేడ్స్ అనమాట ఈ ఉన్న 5 లిప్స్టిక్స్లో. నార్మల్గా అయితే నాకు బ్రైట్ లిప్ కలర్స్ అనే ఎరా అసలు వెళ్ళిపోయింది. యూ కెన్ క్లియర్లీ సీ రెడ్ లిప్స్టిక్ వీడియోస్ చేసుకుంటూ నేను ఒక న్యూడ్ లిప్స్టిక్ వేసుకొని కూర్చున్నాను. యా, దట్స్ ఐరనీ. సో నాకు ఆ ఫేస్ వెళ్ళిపోయింది. మీరు ఒకవేళ కనుక నన్ను ఇప్పుడు ఇంత బోల్డ్ లిప్స్టిక్స్ డైలీ వేసుకోమంటే నేను అస్సలు వేసుకోను. బికాస్ రెడ్ లిప్స్టిక్ అనేది ఇట్ హ్యాస్ అ పర్పస్. అకేషన్కి తగ్గట్టు వేసుకుంటాము. స్కిన్ కేర్కి, హెయిర్ కేర్కి ఎలా అయితే సైన్స్ ఉంటుందో, మేకప్ ఆల్సో హ్యాస్ ఇట్స్ ఓన్ థియరీ అండ్ మేకప్కి కూడా సైన్స్ ఉంటుంది. నేను థియరీ ప్రకారం మాట్లాడాలి అంటే రెడ్ లిప్స్టిక్స్ ఆర్ నాట్ ఫర్ ఎవ్రీ అకేషన్, స్పెషలీ డైలీ వేర్కి అయితే అస్సలు కాదు. బట్ మీ అందరికీ చాలా ఇష్టం కాబట్టి రెడ్ లిప్స్టిక్స్, బ్రైట్ లిప్స్టిక్స్ మీకోసం ఈ వీడియో చేస్తున్నాను నేను. దట్స్ ఇట్. సో దిస్ హ్యాస్ అ వెరీ టిపికల్ లిక్విడ్ మ్యాట్ లిప్స్టిక్స్ ఫినిష్ ఎలా ఉంటుందో అలాంటి టిపికల్ ఫినిషే ఉంది దీనికి కూడా. వన్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇలాంటి లిప్స్టిక్స్కి ఎనీ లిక్విడ్ లిప్స్టిక్ మీరు అప్లై చేసుకున్నాక ఇందాక చెప్పినట్టుగా అది సెటిల్ డౌన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. దీనికి నార్మల్ లిప్స్టిక్స్ కంటే కొంచెం ఎక్కువే టైం పట్టింది అని నాకు అనిపించింది. ఈజీగా ఒక 1-2 minutes నేను వెయిట్ చేయాల్సి వచ్చింది ఫర్ దిస్ లిప్స్టిక్ టు డ్రై డౌన్ కంప్లీట్లీ. ఒకసారి అది కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత ఎస్, ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్, స్వెట్ రెసిస్టెంట్ అన్నీ. అసలు నేను ఊరికే చేతులతో రబ్ చేసినా కూడా ఇది ఎక్కడికి కదలట్లేదు. దట్ మీన్స్ యూ కెన్ వేర్ ఇట్ టిల్ 9 hours. నేను యాక్చువల్లీ ఈ లిప్స్టిక్ టెస్ట్ చేయడానికి మార్నింగ్ 9కి అప్లై చేసుకున్నాను అండ్ నైట్ 9 o'clockకి రిమూవ్ చేశాను. అంటే యూ కెన్ సీ లైక్ 12 hours ఉండింది. ఆ మధ్యలో నేను లంచ్ చేశాను, ఈవినింగ్ స్నాక్స్ తిన్నాను, కాఫీ తాగాను, టీ తాగాను, నథింగ్. అసలు కప్స్ మీద స్టెయిన్స్ కానీ, నేను తినేటప్పుడు లిప్స్టిక్ వేర్ ఆఫ్ అవ్వడం కానీ నథింగ్ హ్యాపెన్. అండ్ ఐ వాజ్ రియలీ ఇంప్రెస్డ్. ఎందుకంటే ద ప్రైస్ పాయింట్, ఐ థింక్ దిస్ రీటైల్స్ ఫర్ లైక్ 180 or 190 rupees. అది నాకు చాలా షాకింగ్గా అనిపించింది. ఇంత తక్కువ కాస్ట్లో ఇంత హై పర్ఫార్మింగ్ లిప్స్టిక్స్ అనేవి ఇన్సైడ్ కాస్మెటిక్స్ దట్ డెలివరింగ్ ఇట్ అంటే దట్ ఈస్ వెరీ సర్ప్రైజింగ్ నాకు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మేకప్ డజంట్ హ్యావ్ టు బీ ఎక్స్పెన్సివ్ అని చెప్పి. యూ కెన్ గెట్ ద అమేజింగ్ ఫినిష్ విత్ అఫోర్డబుల్ ప్రోడక్ట్స్ ఆల్సో. అండ్ దీని అప్లికేటర్ కూడా ఇట్స్ వెరీ కంఫర్టబుల్. ఒక మంచి డోఫుట్ అప్లికేటర్ ఉంది. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ ఇది ఒక సైడ్కి ఇలా బెండ్ అయ్యి ఉందన్నమాట అప్లికేటర్. మీరు ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే మన లిప్స్ షేప్కి తగ్గట్టు అడ్జస్ట్ అవుతుంది. అంటే మనం ఇలా మూవ్ చేస్తున్నప్పుడు ఈజీగా అప్లై చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఈ కార్నర్ ఉంది చూసారా, డోఫుట్ అప్లికేటర్కి టిప్ ఉంది కదా, అది మీ అప్పర్ లిప్ని నీట్గా లైన్ చేసుకొని ఒక మంచి ఫినిష్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో జనరల్గా ఏంటంటే రెడ్ లిప్స్టిక్స్ బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ బికాస్ ఆఫ్ ద కలర్ అండ్ ఎవ్రీథింగ్. మేకప్ ఆర్టిస్ట్ అందరం ఏం చేస్తామంటే వీ లైన్ ఇట్ విత్ సమ్ కలర్, రెడ్ కలర్ కానీ బ్రౌన్ కలర్ కానీ, అది బ్లీడ్ అవ్వకుండా ఒక మ్యాట్ లిప్ లైనర్తో లైన్ చేసుకొని లిప్స్టిక్ అనేది అప్లై చేస్తాము. బట్ బికాస్ దీస్ లిప్స్టిక్స్ ఆర్ వే టూ మ్యాట్, యూ డోంట్ హ్యావ్ టు డూ దట్ బికాస్ బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ అసలు లేవు. దీంతోనే డైరెక్ట్గా మీరు లిప్స్ని లైన్ చేసుకొని లోపల ఫిల్ చేసేసుకోవచ్చు. ఈ ప్రైస్ పాయింట్కి ద అమౌంట్ ఆఫ్ లిప్స్టిక్ దట్ యూర్ గెటింగ్, ఈవెన్ అన్ని లిప్స్టిక్స్ నేను చూపించబోయేవి అమేజింగ్. నాకైతే చాలా బాగా నచ్చాయి. సో ఆటమ్ అనేది ఇట్స్ మోర్ లైక్ వార్మ్ అండ్ కూల్ టోన్ మిక్స్ షేడ్, బేసిక్గా కొంచెం న్యూట్రల్ షేడ్ అని చెప్పొచ్చు. ఇది అన్ని స్కిన్ టోన్స్ వాళ్ళకి సెట్ అవుతుంది. అండ్ కీప్ ఇన్ మైండ్ ఒక్కొక్కళ్ళ మీద ఒక్కొక్కలాగా అనిపిస్తుంది. ఇప్పుడు నాకు పిగ్మెంటెడ్ లిప్స్ ఉన్నాయి కాబట్టి, అండ్ నాది కొంచెం బీజ్ అండ్ టాన్ షేడ్కి మధ్యలో ఉంటాను నేను. సో నా మీద ఇలా కనిపిస్తుంది. ఇంకొంతమంది మీద డిఫరెంట్గా కూడా కనిపించవచ్చు, కొంతమంది మీద ప్రాపర్ బ్రిక్ కలర్ కనిపించవచ్చు. సో ఇట్ వారీస్. ఏ లిప్స్టిక్స్ అయినా నేను చూపించేవి. ఇప్పుడు ఇదే బ్రాండ్ నుంచి నా దగ్గర ఇంకొక రెడ్ లిప్స్టిక్ ఉంది. దిస్ ఈస్ ఇన్ ద షేడ్ 3 డివైన్ వైన్. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ వైన్ షేడ్. ఇందాక చెప్పినట్టుగా ట్రాన్స్ఫర్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ లిక్విడ్ లిప్స్టిక్ ఇది కూడా. బట్ నేను చేసిన ఒక చిన్న తప్పు ఏంటంటే ఈ లిప్స్టిక్ అప్లై చేసుకున్నాక నాకు అర్థమైంది. సో ఇప్పుడు మీరు స్వాచెస్లో చూస్తే నేను కిస్ చేసినప్పుడు కొంచెం మీకు స్టెయిన్స్ అనేవి కనిపిస్తాయి. ఎందుకు అంటే నేను ఎక్కువసేపు టైం ఇవ్వలేదన్నమాట అది సెటిల్ డౌన్ అవ్వడానికి. సో మీలో చాలామంది నన్ను క్వశ్చన్ చేస్తూ ఉంటారు, నేను లిక్విడ్ లిప్స్టిక్ అప్లై చేసుకున్నాను, దట్ ఈస్ నాట్ ట్రాన్స్ఫర్ ప్రూఫ్, అది ట్రాన్స్ఫర్ అవుతుంది. లేదంటే చాలామందికి తెలియదు అనమాట ఈ ట్రిక్. ఏంటంటే ఎప్పుడైనా మీరు లిక్విడ్ లిప్స్టిక్స్ అప్లై చేసుకున్నప్పుడు యూ హ్యావ్ టు గివ్ ఇట్ సమ్ టైమ్ ఫర్ ఇట్ టు సెటిల్ డౌన్.
అప్పుడే అది కంప్లీట్‌గా దాని ఫినిష్ అనేది మ్యాట్‌లోకి సెటిల్ డౌన్ అవుతుంది. మీరు లిప్ బామ్ అప్లై చేసుకొని దానిపైన మీరు లిక్విడ్ లిప్‌స్టిక్ అప్లై చేసుకున్నా సరే, మీరు కొంచెం టైం అనేది ఇవ్వాలి. అప్పుడే ప్రాపర్‌గా సెటిల్ డౌన్ అయ్యి అది ట్రాన్స్‌ఫర్ ప్రూఫ్‌గా మారుతుంది. ఒక లిప్‌స్టిక్ వీడియో పోస్ట్ చేసినప్పుడు కూడా మీలో చాలామంది చెప్పారు, కీరో లిప్‌స్టిక్ అనుకుంటా, దట్ ఈస్ నాట్ ట్రాన్స్‌ఫర్ ప్రూఫ్, అది ట్రాన్స్‌ఫర్ అవుతుంది అని చెప్పి. లేదు, యూ ఆర్ అప్లయింగ్ ఇట్ రాంగ్. మీరు అప్లై చేసుకున్నాక యూ ఆర్ నాట్ గివింగ్ ఇట్ ఇనఫ్ టైమ్ ఫర్ ఇట్ టు సెటిల్ డౌన్. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా లిక్విడ్ లిప్‌స్టిక్స్ అప్లై చేసుకునేటప్పుడు మీకు ఫుల్ మ్యాట్ ఫినిష్ రావాలి అంటే యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్. సో ఇది నేను లిప్స్ మీద అప్లై చేసుకున్నప్పుడు చేసిన తప్పదే. మీరు ఒకవేళ అప్లై చేసుకున్నాక ఎక్కువసేపు ఇవ్వలేదనుకోండి మ్యాట్ ఫినిష్ రావడానికి, అలా మీరు వదిలేసినా సరే లిప్స్టిక్ ఖచ్చితంగా ఫేడ్ అవుట్ అవుతుంది. కానీ ఒక బ్యూటిఫుల్ రెడ్ టింట్ అనేది ఇట్ విల్ లీవ్ ఆన్ యువర్ లిప్స్. అది చూడ్డానికి చాలా బాగుంటుంది. ఇందాక నేను చెప్పినట్టుగా లిప్స్టిక్స్ ఏంటంటే బయట ఒక లైన్ వచ్చి లేదంటే ప్యాచీగా అయ్యి మన లైన్స్లో సెటిల్ డౌన్ అవుతాయి కదా. దీస్ లిప్స్టిక్స్ ఆర్ నాట్ డూయింగ్ దాట్. ఓన్లీ డౌన్ సైడ్ ఏంటంటే నేను ఈ లిప్స్టిక్స్లో అబ్జర్వ్ చేసింది, ఒక కైండ్ ఆఫ్ కెమికల్ ఆర్డర్ ఉందన్నమాట దీనికి. ఐ డోంట్ నో అన్ని లిప్స్టిక్స్లో అలా ఉందా లేకపోతే నాకు వచ్చిన లిప్స్టిక్స్లో అలా ఉందా అని చెప్పి. అది ఇఫ్ యూ హ్యావ్ మైగ్రేన్ లేదంటే మీరు ఫ్రేగ్రెన్స్కి ఇఫ్ యూఆర్ సెన్సిటివ్, మీరు యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ వెన్ యూఆర్ గెటింగ్ దీస్ లిప్స్టిక్స్. బికాస్ నాకు ఐ ఫెల్ట్ లైక్ ఇవాళ ఇట్ డిడ్ ట్రిగర్ బట్ సమ్ డే ఇట్ మై ట్రిగర్. లైక్ ఆ ఫ్రేగ్రెన్స్ అనేది ఒక్కొక్కసారి చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ ఈ ఇన్సైడ్ కాస్మెటిక్స్ లిక్విడ్ లిప్స్టిక్స్లో ఉన్న డౌన్ సైడ్. ఓకే, ఇప్పుడు ఫుల్ ఆన్ మ్యాట్ లిప్స్టిక్స్కి కొంచెం బ్రేక్ ఇచ్చి సెమీ మ్యాట్ లిప్స్టిక్ ఒకటి నేను మీకు చూపిస్తాను. చాలామందికి 100% మ్యాట్ లిప్స్టిక్స్ వేసుకోవడం ఇష్టం ఉండదు, ఎందుకంటే లిప్స్ మీద అన్కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పి. ఈవెన్ నాకు కూడా ప్రాపర్ మ్యాట్ లిప్స్టిక్స్ అనేవి నాకు నచ్చవు, బికాజ్ నాకు డ్రై లిప్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఎక్కువ డ్రై అవుట్ చేసేస్తుంది. అండ్ ఆ ఫార్ములేషన్ కూడా లిప్స్ మీద నాకు కంఫర్టబుల్గా అనిపించదు. సో సెమీ మ్యాట్ లిప్స్టిక్స్లో ఒక బ్యూటిఫుల్ లిప్స్టిక్ ఏంటంటే ప్లమ్ ట్విస్ట్ అండ్ గో మ్యాట్ లిప్స్టిక్. దిస్ ఈజ్ ఇన్ ద షేడ్ మరూన్ స్ట్రక్ 135. పేరులోనే మీకు ఉంది. దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ మరూన్ షేడ్, ఒక కూల్ టోన్ మరూన్ షేడ్ అని చెప్పొచ్చు. రెడ్ అండ్ బ్లూ మిక్స్ చేస్తే వచ్చే ఒక ప్రాపర్ షేడ్. ద బెస్ట్ పార్ట్ ఇస్ ఇది సెమీ మ్యాట్ లిప్స్టిక్ కదా, ఇట్స్ బ్యూటిఫుల్లీ ఆన్ యువర్ లిప్స్. చూడ్డానికి మీ లిప్స్ మంచిగా హైడ్రేటెడ్గా ప్లంప్గా కనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో సెరమైడ్స్ అండ్ హైలరానిక్ యాసిడ్ ఉంది. ఇట్ విల్ యాక్చువల్లీ మేక్ యువర్ లిప్స్ లుక్ హైడ్రేటెడ్. మ్యాట్ లిప్స్టిక్స్ ఏంటంటే కంప్లీట్గా మ్యాట్గా కనిపించి డ్రైగా ఉన్నట్టు ఒక లుక్ ఇస్తుంది అనమాట. బికాజ్ ఇది సెమీ మ్యాట్ లిప్స్టిక్ అండ్ దీంట్లో హైలరానిక్ యాసిడ్ సెరమైడ్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీకు అలాంటి ఫీలింగ్ ఏముండదు. దిస్ ఇస్ లైక్ అ క్రేయాన్ లిప్స్టిక్ అనమాట. మీరు దీన్ని ఇట్లా ట్విస్ట్ చేయొచ్చు మీరు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు లిప్స్టిక్ వేస్టేజ్ ఏముండదు. మోస్ట్లీ ఇలా వచ్చే క్రేయాన్ లిప్స్టిక్స్ అన్నీ మనం షార్ప్ చేయాలి. సో ఆ షార్పెన్ చేసి లిప్స్టిక్ ప్రోడక్ట్ అంతా వేస్ట్ అవుతుంది అని ఫీల్ అయ్యే వాళ్ళకి దిస్ ఇస్ అ వెరీ గుడ్ ప్రోడక్ట్. ఐ థింక్ దిస్ ఇస్ ద ఓన్లీ కాస్ట్లీ లిప్స్టిక్ ఇందులో ఉన్నది. అంటే అబోవ్ 500 ఉన్న లిప్స్టిక్ ఇది ఒక్కటే. ఒకవేళ మీరు 500 అయినా పర్లేదు, నాకు ఒక మంచి సెమీ మ్యాట్ లిప్స్టిక్ కావాలి, నా లిప్స్ మీద పర్ఫెక్ట్గా కంఫర్టబుల్గా ఉండే లిప్స్టిక్ కావాలి అంటే దిస్ ఇస్ ద వన్. నేను ఇది డే అంతా వేసుకున్నాను అండ్ బికాస్ దిస్ ఇస్ అ సెమీ మ్యాట్ లిప్స్టిక్, ఇది కంప్లీట్గా వేర్ ఆఫ్ అవ్వకుండా ఫేడ్ అవుట్ అవ్వకుండా అస్సలు ఉండదు. పోతుంది, యూ హ్యావ్ టు రీఅప్లై, బట్ ద లాంజివిటీ ఇస్ లైక్ 5 to 6 hours అని చెప్పొచ్చు. ఓన్లీ ట్రిక్ ఏంటంటే దీంట్లో ఇలాంటి లిప్స్టిక్స్ మీరు అప్లై చేసుకునేటప్పుడు నార్మల్గా నేనేం చేస్తానంటే లిప్ బామ్ అప్లై చేసుకొని దాని మీద నేను లిప్స్టిక్ అనేది అప్లై చేసుకుంటా. ఎనీ లిప్స్టిక్ లైక్ మ్యాట్ లిప్స్టిక్ కానీ సెమీ మ్యాట్ ఎనీథింగ్. బట్ స్పెషలీ సెమీ మ్యాట్ లిప్స్టిక్స్ మీకు కొంచెం ఎక్కువసేపు ఉండాలి అంటే లిప్ బామ్ అప్లై చేసుకున్నాక ఒక 10 minutes అలా వదిలేసి వైప్ ఇట్ ఆఫ్, మొత్తం లిప్ బామ్ తీసేసాక లిప్స్టిక్ అప్లై చేసుకోండి. యా, దిస్ విల్ స్టే ఆన్ లైక్ దాట్ ఫర్ 5 to 6 hours ఈజీగా. అండ్ ఇది కొంచెం హెవీగానే అనిపిస్తుంది లిప్స్ మీద బికాస్ ఆఫ్ ద ఫార్ములేషన్. జనరలీ సెరమైడ్స్ ఉండడం వల్ల మనకి ఫార్ములేషన్ అనేది థిక్గా అనిపిస్తుంది. ఈవెన్ మాయిశ్చరైజర్స్ కనుక మీరు తీసుకుంటే సెరమైడ్స్ పెప్టైడ్స్ ఉన్నవి కొంచెం థిక్ ఉంటాయి అనమాట మాయిశ్చరైజర్స్. సో ఇది కూడా కొంచెం హెవీగానే ఉంటుంది లిప్స్ మీద. బట్ ఐ కెన్ టెల్ యూ మోస్ట్ కంఫర్టబుల్ ఫార్ములేషన్ ఎవర్. నాకు పర్సనల్ ఫేవరెట్ ఫినిష్ ఏంటంటే సెమీ మ్యాట్ ఫినిషర్.
నేను ఎనీ డే ఐ లోడ్ ఫర్ దోస్ కైండ్ ఆఫ్ లిప్స్టిక్స్. ఐ నో దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ లవ్ రెడ్ లిప్స్టిక్స్. నాకు నచ్చకపోవచ్చు, కొంతమందికి బ్రౌన్ లిప్స్టిక్స్ ఇష్టం ఉండొచ్చు, బట్ దెర్ ఆర్ స్టిల్ పీపుల్ హూ లవ్ వేరింగ్ రెడ్ లిప్స్టిక్స్ అండ్ దే కెన్ స్టిల్ రాక్ ఇట్ అండ్ లుక్ కాన్ఫిడెంట్. సో అలాంటి వాళ్ళందరి కోసం ఈ లిప్స్టిక్స్ వీడియో అనమాట. అండ్ యా, స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు యూ కెన్ ఆబ్వియస్లీ వేర్ ఇట్. ఇప్పటి వరకు మనం చూసిన లిప్స్టిక్స్ అన్నీ మోస్ట్లీ కూల్ టోన్ లిప్స్టిక్స్ అని నేను చెప్తూ వచ్చాను కదా. నౌ ఇట్ ఈస్ ద టైమ్ ఫర్ మీ టు ఇంట్రడ్యూస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వార్మ్ టోన్ రెడ్ లిప్స్టిక్. This is from Love Earth Liquid Mousse Liquid Lipstick in the shade Bloody Mary. అండ్ ఈ ప్రైసెస్ అన్నీ కూడా కొంచెం వేరియేషన్స్ ఉండొచ్చు. నేను స్క్రీన్ మీద మీకు పాపప్ చేస్తుంటాను ప్రైసెస్. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉంటాయి, లేదంటే కమెంట్ బాక్స్లో ఉంటాయి. యూ కెన్ చెక్ ఇట్ అవుట్. సో ఇది మీకు ఇండివిజువల్గా అయితే మీకు దొరకదు, ఒక సెట్లో వస్తాయి అన్నమాట 12 లిప్స్టిక్స్. ఆ 12 లిప్స్టిక్స్ దే ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ షేడ్స్ ఐవ్ ఎవర్ సీన్. లైక్ ప్రాపర్ ఇండియన్ స్కిన్ టోన్కి సెట్ అయ్యే రెడ్స్, పింక్స్ నుంచి న్యూడ్ లిప్స్టిక్స్, బ్రౌన్స్ వరకు అన్నీ ఉన్నాయి, మిక్స్ ఆఫ్ ఆల్ డిఫరెంట్ కేటగిరీస్. సో దాంట్లో వచ్చిన ఒక లిప్స్టిక్ ఇది. అండ్ దిస్ హ్యాస్ అ వెరీ నైస్ వార్మ్ టోన్ టు ఇట్. పచ్చిగా చెప్పాలంటే కారం కలర్ ఉంటుంది కదా, అలాంటి ఒక కలర్ అనమాట ఇది. దిస్ ఫీల్స్ సో కంఫర్టబుల్ ఆన్ ద లిప్స్, ఎందుకంటే దీని ఫినిష్. దిస్ హ్యాస్ అ మూజ్ టెక్స్చర్ అనమాట లిప్స్టిక్ అప్లై చేసుకునేటప్పుడు. టెక్నికల్లీ ఇది ఏంటంటే కంప్లీట్గా డ్రై అవుట్ అయ్యాక లిప్స్ మీద పౌడర్ మ్యాట్ ఫినిష్లోకి వస్తుంది. మీకు డ్రై లిప్స్ ఉన్నా, లేదంటే ఎక్స్ట్రీమ్గా చాప్డ్ లిప్స్ ఉన్నా సరే, లిప్స్ మీద నాలాగా ఎక్కువ క్రెవిసెస్ ఉన్నా సరే, మోస్ట్ కంఫర్టబుల్ ఫార్ములా దట్ యూ కెన్ వేర్. మీ లైన్స్ని ఎక్కువ యాక్సెంచువేట్ చేసి చూపించదు, అండ్ ఆ క్రెవిసెస్లో సెటిల్ అయినా సరే ఈవెన్గా కనిపిస్తుంది మీకు. ఆబ్వియస్గా లైన్స్ ఉంటే సెటిల్ అవుతుంది లిప్స్టిక్, బట్ ప్రాపర్గా ఇలాంటి మ్యాట్ లిప్స్టిక్స్ ఏంటంటే ఆ లైన్స్లో సెటిల్ అయినప్పుడు వెన్ యూ స్మైల్ ఆర్ టాక్, ఆ లైన్స్ డిఫరెంట్గా కనిపిస్తాయి మీకు. ఒకవేళ ఆ లైన్స్లో సెటిల్ అయినా సరే చూసే వాళ్ళకి ఈవెన్గా కనిపిస్తుంది. మీరు మాట్లాడుతున్నా, నవ్వుతున్నా, ఆబ్వియస్లీ వీ హ్యావ్ ఎక్స్ప్రెషన్స్ కదా మన ఫేస్లో, అండ్ మాట్లాడుతూ ఉంటాము. సో చాలా బ్యూటిఫుల్గా ఈవెన్గా కనిపిస్తుంది. ఈ 12 లిప్స్టిక్స్ మీకు సెట్ ఆఫ్ 12 లిప్స్టిక్స్ మీకు 900కి అవైలబుల్ ఉన్నట్టుంది నైకాలో. ఇమాజిన్ ఒక్క లిప్స్టిక్ మీకు ఈజీగా ఒక 80 రూపీస్ పడుతుంది. దీంట్లో సపరేట్గా సెల్ చేసే ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. నేను సెట్ ఆఫ్ 12 అని ఎందుకు చెప్తున్నాను అంటే, ఇందాక చెప్పినట్టు ఆల్ ద 12 షేడ్స్ మన ఇండియన్ స్కిన్ టోన్ మీద బ్యూటిఫుల్గా ఉంటాయి. జనరల్గా మ్యాట్ లిప్స్టిక్స్ అప్లై చేసుకుంటే ఏంటంటే కొంతసేపు అయ్యాక ఎక్కువ డ్రై అయిపోవడం వల్ల పెదాలు మంట పుట్టడం స్టార్ట్ అవుతుందన్నమాట. సో దిస్ లిప్స్టిక్ విల్ నాట్ గివ్ యూ దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్, ఒక అన్కంఫర్టబుల్ ఫీలింగ్, పెదాలు మంట పుట్టడము, ఇంకా ఎంతసేపు ఉంచుకోవాలి దీన్ని, తీసేసేయాలి అనే ఫీలింగ్ అయితే మీకు అస్సలు ఇవ్వదు. అంత కంఫర్టబుల్గా ఉంటుంది లిప్స్ మీద. అండ్ యా, నాకు ఇప్పుడు ఆ వర్డ్ గుర్తొచ్చింది. ఈ ఫినిష్ని, కలర్ని ప్రాపర్గా డిఫైన్ చేయడానికి కోరల్ షేడ్, లైక్ కోరల్ రెడ్, ప్రాపర్ కోరల్ రెడ్ అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో, లైక్ నైట్ టైమ్ ఈవెంట్స్కి కానీ, లేదంటే ఏదన్నా మీరు మంచి లైట్ కలర్ అవుట్ఫిట్స్ వేసుకున్నప్పుడు బ్యూటిఫుల్గా కాంప్లిమెంట్ చేస్తుంది లైక్ కోరల్ రెడ్స్ ఎప్పుడైనా సరే. పౌడరీ మ్యాట్ ఫినిష్ నుంచి స్టార్ట్ చేసి సెమీ మ్యాట్, ఫుల్ ఆన్ మ్యాట్ లిప్స్టిక్స్ మీకు డిఫరెంట్ ప్రైస్ రేంజెస్లో, డిఫరెంట్ అండర్ టోన్స్లో, వార్మ్ అండ్ కూల్ అండర్ టోన్స్లో మీకు 5 ఆప్షన్స్ అయితే నేను ఇచ్చాను. ఈ ఆప్షన్స్లో మీకు నచ్చిన ప్రైస్ రేంజ్లో, మీకు నచ్చిన ఫినిష్లో ఏదో ఒక రెడ్ లిప్స్టిక్ మీకు దొరుకుతుంది అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకన్ క్లిక్ చేస్తే నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని పోస్ట్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నేను మీ అందరినీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.